Hey guys, hope you're all doing well. Happy Sankranti everyone. సో ఈరోజు ఒక టాపిక్ ఫారెస్ట్ ఫైర్స్. మన ఫారెస్ట్ ప్రొటెక్షన్లో ఫారెస్ట్ ఫైర్స్ కూడా ఒక టాపిక్ అన్నమాట. సో ఇది ప్రెసెంట్ అనేది న్యూస్లో ఉంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దాని న్యూస్లో ఉన్న థింగ్ ఏంటి, ప్లస్ దీని యొక్క స్టాటిక్ పార్ట్ ఫారెస్ట్ ఫైర్స్ గురించి, అండ్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2023లో దీని గురించి ఏం చెప్పారు, అండ్ మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఫారెస్ట్ ఫైర్స్ గురించి ఏం తీసుకున్నాయో చూద్దాం. సో ఫస్ట్ న్యూస్లో ఎందుకుంది ఫారెస్ట్ ఫైర్స్, వైల్డ్ ఫైర్స్ అనే వర్డ్ అసలు న్యూస్లో ఎందుకుందో చూసుకుందాం. రీసెంట్గా లాస్ ఏంజలస్, ఏదైతే లాస్ ఏంజలస్ అనే మనకి మీరు వరల్డ్ మ్యాప్లో నార్త్ అమెరికన్ కాంటినెంట్లో చూసుకోండి, యుఎస్ఏలో లాస్ ఏంజలస్ ఉంటుంది. సో రీసెంట్గా లాస్ ఏంజలస్లో వైల్డ్ ఫైర్స్ అనేవి చాలా విపరీతంగా స్ప్రెడ్ అయ్యాయి అని న్యూస్లో వచ్చింది. కొంతమంది చనిపోయారు అండ్ చాలా పెద్ద నెంబర్లోనే ఎవాక్యువేట్ అంటే తరలి వెళ్ళిపోయారనమాట. ఇది ఎందుకు జరిగిందనేది చూసుకుందాం. ఇక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ఏరియా ఏంటంటే, మనం చాలా హాలీవుడ్ మూవీస్లో చూసి ఉంటాం. హాలీవుడ్ హిల్స్ అనే ఏరియా అనేది చాలా సివియర్గా ఎఫెక్ట్ అయిందంట ఈ వైల్డ్ ఫైర్స్ వల్ల. సో దీని కారణంగానే ఆస్కార్ నామినేషన్స్ అనేది 2 days పోస్ట్ పోన్ చేశారంట. అసలు ఎందుకు వచ్చింది అక్కడ శాంటా అనే డ్రై విండ్స్, వాటి వల్ల ఈ వైల్డ్ ఫైర్స్ అనేవి చాలా విపరీతంగా స్ప్రెడ్ అయ్యాయని సైంటిస్టులు అంటున్నారు. ఈ శాంటా అనే విండ్స్ ఏంటో చూసుకుందాం. ఈ శాంటా అనేవి ఒక డ్రై విండ్ అన్నమాట. ఇది చాలా కామన్ ఇన్ లాస్ ఏంజలస్ కానీ లేకపోతే కాలిఫోర్నియాలో. వాటిలో చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఈ అక్టోబర్ టు జనవరి ఈ మంత్స్ లో ఇవి చాలా కామన్ గా ఉంటాయి. కానీ ఈ ఇయర్ కొంచెం ర్యాపిడ్ గా అంటే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యాయంట, ఎక్కువగా వీచాయి గాళ్ళు. ఈ డ్రై విండ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయంట. ఇదేంటంటే మనకి లాస్ ఏంజలస్ దగ్గర చూసుకుంటే గ్రేట్ బేసిన్ డెజర్ట్ అనేది ఉంటుంది. అక్కడే ఈ విండ్స్ హై ప్రెజర్ క్రియేట్ చేసి ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళి, మనకి ఇప్పుడు వరల్డ్ మ్యాప్ లో చూసుకుంటే లాస్ ఏంజలస్ అనేది సీ కోస్ట్ దగ్గరలో ఉంటుంది. సో ఈ విండ్స్ అనేవి కోస్ట్ వైపు వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఏరియా సిర్రా నివేడే అనే ఏరియాని పాస్ చేసి శాంటా అనే మౌంటైన్స్ ని పాస్ చేస్తాయంట. అందుకే వీటి పేరు కూడా శాంటా అనా విండ్స్. శాంటా అనే మౌంటైన్స్ పాస్ చేసినప్పుడు ఇవేంటంటే వాటి యొక్క తేమని కోల్పోతాయి, లూజ్ హ్యూమిడిటీ. సో అవి చాలా డ్రై అయిపోతాయి. ఆ విండ్స్ అన్ని ఇంకా వామ్. సో ఈజీగా ఫైర్ ని స్ప్రెడ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ విండ్స్ అనేవి డ్రై అయ్యి హ్యూమిడిటీని కోల్పోయాయో, ఎప్పుడైతే మనకి వెజిటేషన్ అనేది కూడా డ్రైగా ఉంటాయి, అంటే ఫారెస్ట్ అనేది కూడా ఎప్పటి నుంచో వర్షాలు లేక ఎండిపోయి ఉంటే ఆ ఆకులు ఫ్రిక్షన్ వల్ల ఒకదానికి ఒకటి తగిలి ఫ్రిక్షన్ వల్ల అక్కడ ఫైర్ అనేది ఏర్పడుతుంది. సో అదే సిచ్యువేషన్ మనకి లాస్ ఏంజలస్ లో జరిగింది. కానీ అక్కడ అంత డెడ్లీ సిచ్యువేషన్ ఎలా అయింది, అది అంత బ్రూటల్ గా ఎలా అయిందంటే, మన ఇండియాలో చూసుకుంటే మన హౌసెస్ ఇవన్నీ సిమెంట్ తో కన్స్ట్రక్ట్ చేసి ఉంటాం. కానీ మనం ఫారిన్ కంట్రీస్ లో మెయిన్ యుఎస్ లో చూసుకుంటే వాళ్ళు వుడ్ తో బిల్డ్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మ్యాన్ పవర్ అనేది తక్కువ, లేబర్ ఫోర్స్ అంత లేదు. సో ఎవరిది వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ వుడ్ తో ఈజీగా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వుడ్ తో కన్స్ట్రక్ట్ చేస్తారు. సో వుడ్ అనేది వన్స్ ఫైర్ అనేది తగిలితే ఎలా అవుతుందో మీకు కూడా తెలుసు. సో ఎంత బ్రూటల్ సిచ్యువేషన్ అంటే చాలా మంది అక్కడ నుంచి తరలిపోయి వెళ్ళిపోయారు వేరే చోట్లకి. ఇంకా వెళ్ళలేని వాళ్ళు అంటే ముసలోళ్ళు అలాంటి వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ ఇల్లుతో పాటు వాళ్ళు కూడా కాలిపోయారు. వెరీ సాడ్ సిచ్యువేషన్ యాక్చువల్లీ. ఇంకా మిగతా వాళ్ళు అయితే వేరే దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు టీవీస్ లో న్యూస్ లో వాళ్ళ హౌసెస్ ఎలా కాలిపోతున్నాయి అనేది చూస్తున్నారు. నాకైతే నిజంగా ఇట్స్ వెరీ వెరీ సాడ్ సిచ్యువేషన్. అసలు ఇర్రిప్లేసబుల్. మళ్ళీ తిరిగి వాళ్ళ ఇల్లులు కానీ ఆ ఫారెస్ట్ కానీ తీసుకురాలేము. క్లైమేట్ చేంజ్ అనేది ఒక బిగ్ రీజన్ దీనికి చెప్పొచ్చు. అంత ఈజీగా తీసుకుంటున్నాం మనం క్లైమేట్ చేంజ్ ని. బట్ సి ది సిచ్యువేషన్స్, ఇలాంటి సిచ్యువేషన్ ఇండియాలో వస్తే ఇండియా కెనాట్ బేర్ ఎ సిచ్యువేషన్ లైక్ దిస్. ఎన్ని లక్షల కోట్లు డ్యామేజ్ అంటే, ఇండియా అంత యుఎస్ అంత పెద్ద కంట్రీ కాబట్టి అలాంటిని తట్టుకుంది అట్లీస్ట్. మన ఇండియా అయితే అలాంటి సిచ్యువేషన్స్ ని ఇట్ కెనాట్ బేర్. సో కమింగ్ ఇన్ టు ద టాపిక్, మెయిన్ ఈ వైల్డ్ ఫైర్స్ అనేవి వీటికి త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ యాడ్ అయితే ఇంకా అసలు అన్కంట్రోలబుల్ గా మారుతాయి. ఫస్ట్ దానికి ఫ్యూయల్ ఉండాలి. ఫ్యూయల్ అంటే లైక్ వెజిటేషన్, ప్లాంట్స్ అవ్వచ్చు, ట్రీ అవ్వచ్చు, డ్రై వెజిటేషన్ ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ హీట్ సోర్స్. సో ఈ లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా ఇక్కడ శాంటా అనే డ్రై విండ్స్ వాటికి హీట్ సోర్స్ అనమాట. సో ఈ మూడిటి కలిపి అక్కడ డివాస్టేటింగ్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తాయి. ఈ వైల్డ్ ఫైర్స్ కి ఆర్ ఫారెస్ట్ ఫైర్స్ కి రీజన్స్ చూసుకుందాం. ఒకటి హ్యూమన్ కేర్లెస్నెస్. అంటే
లైక్ సిగరెట్, చాలా మంది సిగరెట్ కాలుస్తారు. లైక్ స్మోక్ చేసేసి పడేస్తారు. అది చిన్న ఆక్కైనా తగలొచ్చు. లేకపోతే చిన్న గడ్డి పోస్తేనే తగలొచ్చు. అది అలా స్ప్రెడ్ అవ్వచ్చు. మనం వి కెనాట్ ఇమాజిన్ అనమాట. లైక్ ఇమ్మెచ్యూర్ మైండ్స్‌తో బిహేవ్ చేస్తారు చాలా మంది. లైక్ క్యాంప్ ఫైర్స్‌కెళ్తారు. అక్కడ వాళ్ళు చేసిన యాక్టివిటీస్ మనం నెక్స్ట్ ఏం జరుగుతదో కాన్సిక్వెన్సెస్ వి కెనాట్ ఇమాజిన్ అనమాట. అలా జరుగుతాయి. బట్ ప్లీజ్ బీ కేర్‌ఫుల్. ఇలా కాకుండా ఇంకొంతమంది పోచర్స్ గాని, స్మగ్లర్స్ వాళ్ళుంటారు. లైక్ వైల్డ్ యానిమల్స్ ఏమైనా పోచింగ్ చేసేటప్పుడు ఈ ఫారెస్ట్ అఫీషియల్స్ ఇన్ కేస్ అలా ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు వెళ్తే వాళ్ళని డైవర్ట్ చేయడానికి వేరే చోట్ల అగ్గి పుట్టించి అలా చేస్తారు. అలాంటప్పుడు గూడా చెప్పలేం మనం. జస్ట్ ఎందుకంటే ఫైర్‌ని దీస్ నేచురల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వి కెనాట్ ప్లే విత్ దెమ్ అన్నమాట. ఎందుకంటే దే ఆర్ అన్‌కంట్రోలబుల్ సిట్యుయేషన్స్. మన చేతుల్లో ఏముండవు. చిన్నదని చాలా పెద్దదవుతుంది. యాహ్! ఇంకా ఇవి హ్యూమన్ కేర్‌లెస్‌నెస్ వల్ల. ఇంకా వెదర్ కండిషన్స్ చూసుకుంటే లైక్ ఈ ఫారెస్ట్ ఫైర్స్‌కి చాలా ఫేవరబుల్ వెదర్ కండిషన్స్. ఒకటి హాట్ అండ్ డ్రై వెదర్ ఉండాలి. ఎక్కువ మన సౌత్ ఇండియాలో చూసుకుంటే ఇదే ఫారెస్ట్ ఫైర్‌కి చాలా అనుకూలం అన్నమాట. ఎందుకంటే ట్రాపిక్స్‌కి దగ్గరలో ఉంటాం కాబట్టి హాట్ అండ్ డ్రై వెదర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హై టెంపరేచర్స్, లో హ్యూమిడిటీ ఉండేటప్పుడు గూడా ఈ ఫైర్ ప్రోన్ ఇన్సిడెంట్స్ అనేవి చాలా జరుగుతాయి. ఇది కాకుండా ఎరిడిటీ, ఏఆర్ఐడిఐటీ ఎరిడిటీ అంటే లైక్ ఉండాల్సిన టెంపరేచర్స్ కంటే ఎక్కువ టెంపరేచర్స్ ఉండి, పడాల్సిన రెయిన్‌ఫాల్ కంటే తక్కువ రెయిన్‌ఫాల్ పడటం వలన, అలాంటి కండిషన్స్‌లో వెజిటేషన్ అనేది చాలా డ్రైగా అయిపోతది. సో, అలాంటి డ్రై వెజిటేషన్ అనేది ఫారెస్ట్ ఫైర్స్‌కి చాలా ప్రోన్. నెక్స్ట్ ఐఎస్ఎఫ్ మన ఫారెస్ట్ ఫైర్స్ ఇండియాలో చూసుకుంటే, ఫైర్ సీజన్ అనేది ఉంటుంది ఇండియాలో. నవంబర్ టు జూన్ ఇది ఫైర్ సీజన్ అంటాము. సో, దీంట్లో పీక్ అయ్యేది ఎప్పుడంటే ఫిబ్రవరి. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. వర్స్ట్ మంత్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఏప్రిల్, మే ఈ 2 మంత్స్. ఈ 2 మంత్స్‌లో చాలా ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి త్రూఔట్ ఇండియా మనకి డిటెక్ట్ అవుతూనే ఉంటాయి. సో, ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2023లో చూసుకుంటే మనకి ఇస్రోస్ శాటిలైట్ ఒకటి ఉంది కదా! దాంట్లో సెన్సార్ ఎస్ఎన్‌పిపి విఐఐఆర్ఎస్ ఈ సెన్సార్ అనేది డిటెక్ట్ చేస్తది. ఎవ్రీ సీజన్. సీజన్ అంటే లైక్ ఇప్పుడు 2023, 24 అదొక సీజన్ అన్నమాట. ఆ ఫైర్ సీజన్‌లో అది ఫైర్ హాట్ స్పాట్స్‌ని డిటెక్ట్ చేస్తది. సో, అలాగా 2023, 24లో డిటెక్ట్ చేసినవి 2,03,554 554 ఫైర్ హాట్ స్పాట్స్ అన్నమాట ఇండియాలో. అలాగే టాప్ 3 ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగిన స్టేట్స్ ఏంటంటే ఉత్తరాఖండ్, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ ఈ 3 స్టేట్స్. సో, గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ ఏంటంటే ఒకటి ఎన్ఏపీఎఫ్ఎఫ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ ఫైర్స్. ఇది 2018లో స్టార్ట్ చేస్తారు. ఇదేంటంటే లైక్ ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగిన ప్లేసెస్‌లో ఫ్రింజ్ విలేజెస్ ఫారెస్ట్‌కున్న ఫ్రింజ్ విలేజెస్ ఈ కమ్యూనిటీస్‌తో వాళ్ళతో కోఆప్ అయ్యి ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేయలేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కెనాట్ డూ ఎనీథింగ్ అన్నమాట. సో, వాళ్ళతో కోఆపరేట్ అయ్యి వాళ్ళని ఎంపవర్ చేయడం ఈ ఫారెస్ట్ ఫైర్స్ గురించి వీటి గురించి. బికాజ్ మనం ఎక్కువ ట్రైబల్ విలేజెస్‌లో చూస్తే షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది చేస్తారు. ఇక్కడ మనం పోడు అంటాం. పోడు అనేది చేస్తారు గదా! అంటే ఇక్కడ ఒక కొండ తీసుకుంటే ఒక పర్టిక్యులర్ ఏరియాలో మొత్తం చెట్లన్నీ కాల్చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకో దగ్గర అలా షిఫ్ట్ అనేది అవుతారు గదా! సో, అలాంటప్పుడు వాళ్ళు మంట పెట్టి ఆ ఏరియాని క్లీన్ చేస్తారు. సో, అలాంటివి ఎక్కువ మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో ఎందుకంటే నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను గాబట్టి, అలాంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి ఇక్కడ చాలా జరుగుతాయి ఎవ్రీ ఇయర్. యాహ్! అది గూడా హ్యూమన్ కేర్‌లెస్‌నెస్‌లో ఒక థింగ్. సో, వాడు చేసుకోవచ్చు షిఫ్టింగ్ కల్టివేషన్. బట్ హి మస్ట్ బి వెరీ కేర్‌ఫుల్. ఇప్పుడు కొండలనేవి ఈస్టర్న్ ఘాట్స్ మనకి కంటిన్యూయస్ కాదు కాబట్టి ఓకే. బట్ లైక్ వెస్టర్న్ ఘాట్స్ ఇది గూడా కంటిన్యూయస్ ప్యాచ్ ఆఫ్ చైన్ లాగా ఉంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఒక దగ్గర పెడితే ఇంకో కొండకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఆ ఫారెస్ట్ ఫైర్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను మన చేతుల్లో ఏమీ లేదు. సో, సెకండ్ ఇనిషియేటివ్ ఈస్ ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్. ఇది గవర్నమెంట్ స్పాన్సర్‌షిప్ స్కీమ్ అన్నమాట. స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్‌కి వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి ఇందులోనే మేము ఫారెస్ట్ ఫైర్ లైన్స్ అనేవి చేయిస్తారు ఎవ్రీ ఇయర్. ఈ ఫైర్ లైక్ ఇప్పుడే స్టార్ట్ చేసేస్తారు. ఫైర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఫారెస్ట్ ఫైర్ లైన్స్ అనేవి చేస్తాం. ఎందుకంటే ఫైర్ అనేది సపోజ్ ఇప్పుడు కొండ కింద గాని సపోజ్ లాస్ట్ ఇయర్ డేటా బట్టి ఎక్కువ ఎక్కడ ఫైర్ పాయింట్స్ అనేవి డిటెక్ట్ అయ్యాయో చూసుకొని చుట్టుపక్కల ఏరియాలో ఇప్పుడు అది అక్కడి నుంచి ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా అక్కడ వెజిటేషన్ అంతా ముందుగానే క్లీన్ చేసేయాలి. డ్రై వెజిటేషన్ అంతా ముందుగానే క్లియర్ చేసేయాలి. ఎందుకంటే సో స్ప్రెడ్ అవ్వదన్నమాట. సపోజ్ ఇక్కడ ఫైర్ వస్తే అక్కడ చుట్టుపక్కలంతా క్లియర్ చేస్తే సో కొండ పైకి అలా స్ప్రెడ్ అవ్వకుండా ఫైర్ లైన్స్ అనేవి చేయిస్తారు. సో ఇవి గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్. ప్లీజ్ బీ కేర్‌ఫుల్ అండ్
ప్లీజ్ బీ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ అనమాట. మనం క్లైమేట్ చేంజ్ చేయాల్సింది ఇది ఒక్కటే, ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా యాక్ట్ చేయండి. కొంచెం కాన్షియస్ మైండ్‌తో, మెచ్యూర్ మైండ్‌తో ఆలోచించి యాక్ట్ చేయండి. బికాజ్ ఆల్రెడీ చెప్పాను, లాస్ ఏంజలస్‌లో ఇట్స్ సచ్ ఎ డివాస్టేటింగ్ సిట్యుయేషన్. యాహ్! థాంక్ యూ గైస్.